బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ తనను పిలిస్తే విచారణకు ఖచ్చితంగా వెళ్తానని ఆమె తెలిపారు. తన భర్త ఫోన్లో ట్యాప్ చేశారని అనుమానాలున్నాయని కవిత తెలిపారు. కేసులో ఏం జరిగిందో నాకు తెలియదని, అయితే చట్టానికి ఎవరు అతిథులు కాదని చెప్పుకొచ్చారు ఆవిడ. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎదుర్కోవాల్సిందే అని అన్నారు. గతంలో ఈడీ, సిబిఐ పిలిస్తే విచారణకు వెళ్లానని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గుంటనక్క హరీష్ రావుతో మ్యాచ్ ఫిక్సింగ్లో ఉందని ఆరోపించారు కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇప్పట్లో ముగించదని చెప్పుకొచ్చారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఏమంటున్నా బ్రదర్, మన ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము, ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. వారు మాట్లాడిన మాటలు చూడండి, ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకి ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతుంది. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండు, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ, సిబిఐ పిలిస్తే పోతే కదా, నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు